బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో డ్రగ్స్ కలకలం రేగింది. ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ సుమారు ₹1,50,000 ఉంటుందని అంచనా. నిందితులను మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే వారు ముంబైలో నివసిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు ఎంత గ్రాముల ఎండిఎంఏ వాళ్ళు సొంతం చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం అసలు ఎంతమంది నిందితులను పట్టుకున్నారు, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. పక్క సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మియాపూర్ లో సోదాలు చేయడంతోనే ఇద్దరు డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఎండిఎంఏ డ్రగ్స్ ₹1,00,000 విలువైన 11 గ్రాముల డ్రగ్ ని వారిద్దరి నుంచి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ముంబైలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. ముంబై నుంచే హైదరాబాద్ కి ఎవరి కోసం డ్రగ్స్ తీసుకొస్తున్నారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర మొత్తం 11 గ్రాములకు సంబంధించిన ఎండిఎంఏ డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా పార్టీ కోసం తీసుకొచ్చారా, లేదంటే కన్జ్యూమర్స్ కి ఇవ్వడానికి పెడ్లర్స్ గా మారి డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ డాటాతో పాటు సెల్ ఫోన్ డాటాకి సంబంధించి కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఎవరెవరు ఇంకా వీరికి సంబంధించి కాంటాక్ట్ లో ఉన్నారనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ప్రతి ఈవెంట్ కానీ పబ్బులు బార్లపై ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు పోలీసులు. ఎక్కడ ఎలాంటి ఈవెంట్లు జరిగినా అక్కడ ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా పాత పెడ్లర్స్ కూడా పోలీసుల దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి వారందరిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ తో పార్టీ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు గత 10 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేక టీంలను కూడా ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధిలో మోహరించడం జరిగింది. రోజు కూడా ఇటు పబ్బులు బార్లు అదే విధంగా ఫామ్ హౌస్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారిపైనే నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే పబ్బులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్ వాడితే వారిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ఇటు ప్రభుత్వం, ఈగల్ టీం, పోలీసులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఎవరైనా డ్రగ్స్ తో పార్టీ నిర్వహిస్తే మాత్రం వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ ఘటన పైన ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో నివాసం ఉంటూ న్యూ ఇయర్ పార్టీ కోసమే హైదరాబాద్ కు వచ్చినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన పూర్తి వివరాలపైన ఆరా తీస్తున్నారు ప్రస్తుతం. థ్యాంక్ యూ సురేష్.